హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి అవార్డులు మరియు పురస్కారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇవి వచ్చేసి డిసెంబర్ 2024 నుండి 2025 ఇయర్లో ఇచ్చిన పురస్కారాలు, మే వరకు ఇచ్చిన పురస్కారాల గురించి నేను చెప్పబోతున్నాను అనమాట. ఇది పార్ట్ 1 వీడియో. మరికొన్ని పురస్కారాల గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అనమాట. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. ఈరోజు ఫస్ట్ పురస్కారం చూస్తే కనుక ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. ఈ పురస్కారం వచ్చేసి 2024 సంవత్సరం డిసెంబర్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం యొక్క గ్రహీత ఎవరు? చిలీ దేశం యొక్క మాజీ అధ్యక్షురాలైనటువంటి మిచెల్ బాచులెట్. ఇందిరాగాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎవరు? మిచెల్ బాచులెట్ గ్రహీత పేరు అన్నమాట. ఈమె వచ్చేసి మానవ హక్కులపై చేసిన పోరాటానికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ఈమెకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు గ్రహీత పేరు ఇంపార్టెంట్, అండ్ ఆమె చేసిన కానీ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ రంగంలో కృషి చేశారు అలాంటి వాటిపైన కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుంచుకోండి, మిచెల్ బాచులెట్. ఈమె వచ్చేసి చిలీ దేశం యొక్క మాజీ అధ్యక్షురాలు, అండ్ ఈమె మానవ హక్కులపై చేసిన పోరాటానికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అనేది లభించడం జరిగింది. మిచెల్ బాచులెట్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ చెస్ టైటిల్ విజేత ఎవరు? విన్నర్ ఎవరు? విన్నర్ వచ్చేసి దొమ్మరాజు గుకేష్, మన ఇండియా చెందిన వ్యక్తి దొమ్మరాజు డి గుకేష్ వచ్చేసి వరల్డ్ చెస్ టైటిల్ విన్నర్ అన్నమాట. సో ఇక్కడ రికార్డ్ ఏంటంటే ఇతను ఈ టైటిల్ని సాధించినటువంటి అతి పిన్న వయస్కుడిగా రికార్డు, అతి చిన్న వయస్సులో ఈ టైటిల్ని సాధించిన వ్యక్తిగా రికార్డ్ని పొందడం జరిగిందనమాట. డి గుకేష్, దొమ్మరాజు గుకేష్. క్రీడ వచ్చేసి చెస్ అన్నమాట. సో వయస్సు అతి పిన్న వయస్కుడు అన్నాను కదా. సో ఏ వయస్సు అంటే 18 ఏళ్ళు 8 నెలలు 14 రోజుల వయస్సుతో ఈ రికార్డ్ని సాధించడం జరిగిందనమాట. సో ఈ టైటిల్ వచ్చేసి ఏ దేశంపై దొమ్మరాజు గుకేష్ విజయాన్ని సాధించాడంటే చైనాపై విజయం సాధించాడు. క్యాండిడేట్ వచ్చేసి లిరెన్, చైనా దేశానికి చెందినటువంటి లిరెన్పై విజయాన్ని సాధించి వరల్డ్ చెస్ టైటిల్ విన్నర్ అవ్వడం జరిగింది దొమ్మరాజు గుకేష్. సో ఇక్కడ అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ని సాధించాలని చెప్పాను కదా. సో ఎవరి రికార్డ్ని బద్దలు కొట్టాడంటే ఎవరి రికార్డ్ని అధిగమించారంటే గ్యారీ కాస్పరోవ్. ఇంతకుముందు వచ్చేసి అతి పిన్న వయస్కుడిగా ఎవరి పేరున ఈ రికార్డు ఉందంటే గ్యారీ కాస్పరోవ్ పేరు మీద ఈ రికార్డు ఉంది. అతని వయసు వచ్చేసి 20 years, 20 or 20 above ఆ మధ్యలో ఏజ్ అయితే ఉంది. సో ఆ రికార్డ్ని వచ్చేసి ఇతను బ్రేక్ చేయడం జరిగింది దొమ్మరాజు గుకేష్, మన భారతీయుడు. సో ఈ టైటిల్ వరల్డ్ చెస్ టైటిల్ని గెలిచినటువంటి భారతీయులలో మన దొమ్మరాజు గుకేష్ వచ్చేసి 2వ స్థానంలో ఉండడం జరిగింది. అంటే భారతీయులలో ఈ టైటిల్ని సాధించిన వ్యక్తిలో ఎన్నోవాడు 2వ స్థానాన్ని పొందడం జరిగింది. మరి మొదటి వారు ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్ గారు మొదటి వ్యక్తి అన్నమాట, వరల్డ్ చెస్ టైటిల్ విన్నర్ మన భారత్ నుండి. నెక్స్ట్ పురస్కారం పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్ 2025. గ్రహీత ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక స్కేటింగ్ క్రీడాకారిణి. ఈమె పేరు జెస్సీ రాజన్. పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 సంవత్సరానికి గాను గ్రహీత అన్నమాట. జెస్సీ రాజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి స్కేటింగ్ క్రీడాకారిణి. నెక్స్ట్ ఇంకో పురస్కారం పివి నరసింహారావు స్మారక పురస్కారం. దీన్ని వచ్చేసి పివి నరసింహారావు ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. మరి గ్రహీత ఎవరంటే కాళోజీ నారాయణరావు గారికి పురస్కారం అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరణాంతరం అంటే అతని మరణాంతరం ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగిందనమాట, కాళోజీ నారాయణరావు. సో ఈ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారంటే డాక్టర్ నలిమెల భాస్కర్ ఈ పురస్కారాన్ని అయితే అందుకోవడం జరిగింది. సో గ్రహీత కాళోజీ నారాయణరావు. ఆ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారంటే డాక్టర్ నలిమెల భాస్కర్. పురస్కారం పేరు పివి నరసింహారావు స్మారక పురస్కారం. నెక్స్ట్ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ 2024. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్. ఇక్కడ మనం నేమ్స్ కూడా గుర్తుంచుకోవాలి. వరల్డ్ చెస్ టైటిల్ అండ్ ఇది వచ్చేసి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ 2024 విజేత ఎవరు? మన భారతదేశానికి చెందినటువంటి కోనేరు హంపి వచ్చేసి ఈ టైటిల్ విజేత అనమాట. సో ఈ టైటిల్ని దక్కించుకోవడం ఇది 2వసారి. కోనేరు హంపి ఈ టైటిల్ని 2వసారి దక్కించుకోవడం జరిగింది. అండ్ ఈ టైటిల్ని గెలుచుకున్నటువంటి మన దేశంలో మొదటి క్రీడాకారిణిగా నిలిచింది కోనేరు హంపి. మొదటిసారి వచ్చేసి 2019లో ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. మళ్ళీ 2024లో ఇంకోసారి 2వసారి టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. మరి ఏ దేశంపై విజయాన్ని సాధించింది కోనేరు హంపి అంటే ఇండోనేషియాపై విజయాన్ని సాధించడం జరిగింది అనమాట కోనేరు హంపి. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు? 2024 సంవత్సరానికి గాను కోనేరు హంపి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చెస్ డే. ప్రపంచ బ్లిట్జ్
ఛాంపియన్షిప్. ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ టైటిల్లో మన భారత్ నుంచి వచ్చేసి ఈ ఛాంపియన్షిప్లో భారత్కి కాంస్య పథకం లభించడం జరిగిందనమాట. భారత్ ఇందులో కాంస్య పథకాన్ని గెలుచుకుంది. మరి ఆ కాంస్య పథక విజేత ఎవరంటే వైశాలి. తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వైశాలి ఈ కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ అంటే ఏ క్రీడకు సంబంధించిందంటే చెస్ క్రీడకు సంబంధించింది. సో గుర్తుంచుకోండి, ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్, వరల్డ్ చెస్ టైటిల్ విన్నర్ అండ్ ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్. సో ఇలాంటి చెస్కి సంబంధించిన టైటిల్ నేమ్స్ అన్నమాట. సో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ మేల్ జావెలిన్ థ్రోవర్ ఆఫ్ 2024 ఇయర్కి గాను బెస్ట్ మేల్ జావెలిన్ థ్రోవర్ ఆఫ్ 2024కి ఎవరు ఈ గ్రహీత ఎవరంటే నీరజ్ చోప్రా. మన భారతీయ క్రీడాకారుడు, జావెలిన్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా ఎంపిక అవ్వడం జరిగిందనమాట. వరుసగా ఈ అవార్డుని గెలుచుకున్న వ్యక్తిగా రెండవసారి మొదటి స్థానంలో నిలవడం వరుసగా రెండవసారి మొదటి స్థానంలో నిలిచినాడు నీరజ్ చోప్రా. సో ఇక్కడ దీన్ని వచ్చేసి ట్రాక్ అండ్ ఫీల్డ్ 2024 అనే మ్యాగజైన్, యూఎస్కి చెందినటువంటి మ్యాగజైన్ రిలీజ్ చేయడం జరిగింది, ప్రచురించడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ నీరజ్ చోప్రా గురించి చూస్తే ఇంకా ఆ క్రీడ వచ్చేసి ఇతని జావెలిన్ క్రీడ అన్నమాట. సో ఇతను వచ్చేసి రీసెంట్గా ప్యారిస్ ఒలింపిక్స్ జరిగాయి కదా, 2024లో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో ఇతను సిల్వర్ మెడల్ని సాధించడం జరిగిందనమాట. అండ్ టోక్యో ఒలింపిక్స్ 2020లో జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది నీరజ్ చోప్రా. గేమ్ వచ్చేసి జావెలిన్ త్రో. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పురస్కారం సుభాష్ చంద్రబోస్ ఆబ్ద ప్రబంధన్ పురస్కార్ 2025. సో ఈ పురస్కారాన్ని వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి సందర్భంగా జనవరి 23న జయంతి అనమాట. సో ఆ జయంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో మరి ఈ 2025 ఇయర్కి గాను గ్రహీత ఎవరంటే ఈ పురస్కారాన్ని వ్యక్తులకు ఇవ్వవచ్చు అండ్ సంస్థలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఇయర్కి గాను ఒక సంస్థకైతే ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఏది ఆ సంస్థ అంటే హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి ఇన్కాయిస్ సంస్థకి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫుల్ నేమ్ చూస్తే కనుక ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అన్నమాట, ఫుల్ నేమ్ అనమాట. ఈ సంస్థకి సుభాష్ చంద్రబోస్ ఆబ్ద ప్రబంధన్ పురస్కార్ 2025 పురస్కారాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి. మరి పురస్కారాన్ని ఎందుకు ఇస్తారంటే విపత్తు నిర్వహణ సమయంలో కృషి చేసినందుకు గాను వ్యక్తులకు కానీ అండ్ సంస్థలకు కానీ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే డిజాస్టర్ టైమ్స్లో అనమాట, విపత్తు సమయాలలో. సో ఇక్కడ ప్రైజ్ మనీ చూస్తే కనుక సంస్థలకు ఇచ్చే ప్రైజ్ మనీ డిఫరెంట్ ఉంటుంది అండ్ వ్యక్తులకు ఇచ్చే ప్రైజ్ మనీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సంస్థలకు వచ్చేసి 51 లక్షల ప్రైజ్ మనీ ఇస్తే వ్యక్తులకు వచ్చేసి 5 లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, సుభాష్ చంద్రబోస్ ఆబ్ద ప్రబంధన్ పురస్కార్ 2025 గ్రహీత ఎవరు? ఈసారి సంస్థ ఇన్కాయిస్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ వచ్చేసి సునామీలు కానీ సముద్రాల్లో సంభవించే సునామీలు, తుఫాన్లు అలాంటి హెచ్చరికలను ముందుగానే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఓషన్ ఇన్ఫర్మేషన్ అనేది నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ఛాంపియన్. ఇది వచ్చేసి నెదర్లాండ్స్లో జరిగింది చెస్ ఛాంపియన్ టోర్నమెంట్ అనమాట, టాటా స్టీల్. దీని యొక్క విజేత ఎవరంటే ప్రజ్ఞానంద, మన భారతీయుడే ప్రజ్ఞానంద దీని యొక్క విజేత అన్నమాట. సో ఎవరిపై విజయాన్ని సాధించారంటే మన భారతీయుడిపై, ఎవరిపై? గుకేష్ దొమ్మరాజుపై విజయాన్ని సాధించారనమాట ప్రజ్ఞానంద, టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ఛాంపియన్ విజేత. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 సంవత్సరానికి సంబంధించి. సో ఇక్కడ ఎవరు విజేత అంటే గ్రహీత ఎవరంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎవరు 2024 సంవత్సరానికి అంటే పెనుగొండ లక్ష్మీనారాయణ. ఇతని యొక్క రచన వచ్చేసి దీపిక అనే రచనకు గాను ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 లభించడం జరిగిందనమాట. ఇది వచ్చేసి వ్యాసాల సంకలనం బుక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం. సో ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఉంటుంది అండ్ అనువాద అంటే ట్రాన్స్లేషన్ అనమాట. సో గుర్తుంచుకోండి, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం యొక్క గ్రహీత ఎవరు? తుర్లపాటి రాజేశ్వరి. సో ఈమె వచ్చేసి దాది బూడా అనే ఒక ఒడియా నవల ఏదైతే ఉంటుందో దాన్ని వచ్చేసి అనువదించడం జరిగిందన్నమాట. దేంట్లో తెలుగులోకి ఈత చెట్టు దేవుడుగా అనువదించడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఈత చెట్టు దేవుడికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించడం జరిగిందనమాట. సో ఇక్కడ దాది బుడా అనే ఒడియా నవల ఎవరు రచించారంటే గోపీనాథ్ మహాంతి రచించడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎవరు? కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం యొక్క గ్రహీత ఎవరని గుర్తుంచుకోండి, తుర్లపాటి రాజేశ్వరి.
సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పురస్కారాలు. మిగిలిపోయిన ఉన్నటువంటి ఇంకొన్ని పురస్కారాల గురించి నేను నెక్స్ట్ అవార్డ్స్ కానీ పురస్కారాలు ఇంకేమైనా రిమైనింగ్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.